భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చీపురుగూడెం ఆశ్రమ పాఠశాల విద్యార్థుల ఆకలి కేకలపై ఏబిఎన్ ఆంధ్రజ్యోతి కథనాలు ప్రసారం చేసింది. ఆకలితో అలమటిస్తున్న విద్యార్థులు వారి బాధలను చూపెట్టిన కథనాలపై ఎమ్మెల్యే ఆదినారాయణ స్పందించారు. స్కూల్ పరిస్థితులు చూసి సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తక్షణమే హాస్టల్ వార్డెన్, హెడ్ మాస్టర్ ను విధుల నుంచి తొలగించి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. నాసిరకం సరుకులు ఇస్తున్న వారి కాంట్రాక్టు రద్దు చేయాలని ఆదేశాలు జారీ చేశారు. స్పందించిన ఎమ్మెల్యే ఆదినారాయణ స్పందించారు. చేసేసింది అది చెప్తాను. విద్యార్థులకు మంచి బోధన జరగాలి, మంచి మెను జరగాలని ఆలోచన చేసిన ప్రయత్నంలో మరి ఈ రోజు ఈ పాఠశాలకు వచ్చిన తర్వాత కాస్త నాకు వెనుకంజ వేసింది. కాబట్టి ఇట్లాంటిది ఎందుకంటే ఇదే పాఠశాలలో నేను చివరగా ఇక్కడ పాఠశాల రిజైన్ చేసి రాజకీయాలకు వెళ్ళినా. ఈ పాఠశాల బాగుండాలని ఆలోచన నాకు కూడా ఉంది. కానీ ఇలాంటి వార్త, ఇలాంటి విధానం నా కాన్షియన్స్ లో, నా స్కూల్లో చూస్తారని నేను ఊహించలే. చాలా బాధ అనిపించింది. నేను చాలా కార్యక్రమాలు తిరుగుతుంటే డైరెక్ట్ వదిలేసి అక్కడ నుండి ఇక్కడికి వచ్చేసిన. కానీ ఇలాంటి వాతావరణం, ఇలాంటి పరిస్థితి అమ్మ ఎక్కడ కూడా మన ఇంకా భవిష్యత్తులో లేకుండా ఇన్స్టిట్యూషన్లు ఎక్కడైతే కాన్షియన్స్ ఉంది కదా, జిల్లాలో ఉన్నట్టు మీ పరిధిలో ఉన్నటువంటి వాటికి ఇక్కడ ఏదైతే తప్పిదం జరిగిందో ఇలాంటి తప్పులు కూడా జరగకుండా ఇంకొక ఇన్స్టిట్యూషన్ లో ఇప్పుడు మనం ఏదైతే పర్యవేక్షణ చేసిన తర్వాత, పలు అంశాల మీద చెక్ చేసిన తర్వాత, ఇలాంటి అంశాలు కూడా ఏదైనా మీరు విజిటింగ్ వెళ్ళిన తర్వాత ఇలాంటి అంశాలు వేరే పాఠశాలలు పునరావృతం కాకుండా చెక్ చేయండి. ఎందుకంటే ఎందుకంటే నిరంతరం విద్యార్థులకు మీరు పడుతున్న శ్రమ ఉంది. అందులో భాగంగా నేను కూడా ఆశ్రమ స్కూల్లో చదువుకున్న విద్యార్థిని, చిన్నప్పుడు నుండి ఓనమాలను చదువుకున్న విద్యార్థిని, ఉద్యోగం కూడా ఇదే డిపార్ట్మెంట్ లో చేసే నేను